నెల్లూరు 42వ డివిజన్లో స్థానిక టీడీపీ నేతలతో కలిసి పొంగూరు రమాదేవి పింఛన్ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి వ్యాఖ్యానించారు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు అండగా నిలిచిన చంద్రబాబుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆమె వెల్లడించారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 42వ డివిజన్లో పర్యటించిన ఆమె స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేశారు. వర్షంలోనూ ఆమె పింఛన్లు పంపిణీ చేయడం, లబ్ధిదారులతో మాట్లాడడం అందరినీ ఆకర్షించింది. ఈ సందర్భంగా రమాదేవి మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 1న సెలవు కావడంతో ముందు రోజే పెన్షన్ల పంపిణీకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, లబ్ధిదారుల సంక్షేమం కోసం ఆలోచించే కూటమి ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని ఆమె అన్నారు. 931 మందికి గాను 39,31,000 రూపాయలను అందజేసినట్లు రమాదేవి తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంతో ఆనందకరంగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ 42వ డివిజన్లో ఇలా అందరికీ కలుసుకోవటము. ఈరోజు 931 మందికి ఈ డివిజన్లో పెన్షన్దారులు ఉంటే దానికి గాను 39,31,000 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతోంది. చాలా వరకు మొదలైంది. వీటిల్లో పాల్గొనటము, వాళ్ళందరికీ ఇవ్వటము, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటము చాలా హ్యాపీగా ఉంది. ఒక మహిళ అయితే అమ్మ చెప్పారు, వాళ్ళ బిడ్డ ఇంట్లో ఉన్నారు, వికలాంగుడు, చెప్పారు 6,000 ఇస్తాము అని చెప్పిన మాటని నిలబెట్టుకొని అదే రకంగా ఇస్తున్నారమ్మా, ఇది మాకు చాలా సంతోషంగా ఉంది అని. ఇంకొక చోట ఒక పెద్ద ఆయన చాలా ఆనందంగా ఉందమ్మా, ఇది మాకు చాలా ఉపయోగకరంగా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క మాటల్లో, వాళ్ళ యొక్క చూపుల్లో వారి యొక్క ఆనందాన్ని ఒక్కొక్క రకంగా వ్యక్తపరిచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళందరినీ మళ్ళీ ఇలా కలవటం, ఈ విధంగా పెన్షన్లు ఇవ్వటం ద్వారా మళ్ళీ కలవటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.
ఈరోజు 42వ డివిజన్లో మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సత్యమణి రమాదేవి గారు మేడం గారు మా డివిజన్ ఎన్నుకొని ఉదయాన్నే 5:30 నుంచి మమ్మల్ని అందరినీ రమ్మని చెప్పి 5:30 నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ స్టార్ట్ చేయడం అంటే చిన్న పని కాదు. ఈరోజు కొన్ని వందల మందికి మేడం చేతుల మీదుగా పెన్షన్, సామాజిక పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క వినియోగదారుడు, ప్రతి ఒక్క బెనిఫిషరీ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు చాలా ఆనందంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నారాయణ గారి ప్రోద్బలంతో నెల్లూరు నగరంలో ఈరోజు వేల మంది పెన్షన్లు తీసుకుంటున్నారంటే అది తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుంది. మరిన్ని ఈరోజు మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఈరోజే నారాయణ గారు పనులు ప్రారంభిస్తున్నారు 54 డివిజన్లో. చెప్పినట్టు చేసి చూపించి ప్రజలందరినీ మనం పొందుతున్న నారాయణ గారికి 42వ డివిజన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కృష్ణ ఏమా పోలేదా ఇంకా మాకు ఓకే ఓకే ఏం పేరు పేరు చెప్పు పోయినా చెప్పు గణేష్ నువ్వు చెప్పురా నీ పేరా ఒప్పుకోవడం లేదు అది మాత్రం చెప్పేస్తున్నావు కదా మేడం. మేడం ఎలా చూడండి మేడం. మేడం అమ్మ ఒక్క నిమిషం చూడండి. మేడం మేడం చెప్పినట్టు అన్ని చేశారు ఈయడానికి మేడం వచ్చారని చూడండి. డీజిల్కి తిరిగి ఇంటింటికి ఇచ్చి అమ్మ ఒక్క నిమిషం. రేపు ఆదివారం అని మేడం ఈరోజు వచ్చేస్తున్నారు. రేపు ఆదివారం కాబట్టి ఒక్క నిమిషం. అది అటు వెళ్తే మళ్ళీ మీరేనమ్మా ఇక్కడ ఉన్నారమ్మా మీ ఇల్లు అటు వద్దు మదవి ఇటు తీసుకెళ్ళమ్మా. ఇటు తీసుకెళ్ళమ్మా. ఓకే లోపలికి వెళ్ళి సొలకాచికి కోన డబ్బులు ఇచ్చేది సైడ్ కాలంలో చెప్పుకున్నాం కాలంలో వస్తే నేను వెళ్ళిపోతాను అది చెప్పుకున్నాం చేస్తాను. అండర్ గ్రౌండ్ కూడా ఎవరు స్టార్ట్ చేస్తున్నాడులే. ప్రాబ్లం ఉంది కదా ఎయిర్లైన్ నోట్ చేసి
కృష్ణ గణేష్ ఇద్దరు నిలబడండి. ఇప్పుడు మారుతా నిలబండి. సనాలో సమయం చలి చలికి మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.